ఏం కావాలి గుడి చుట్టూ తీయాలా గుడి చుట్టూ తీయాలా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రజా దర్బార్ ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇప్పటిదాకా వచ్చిన సమస్యలన్నీ కూడా అన్నీ నోట్ చేసుకొని కన్సర్న్ అధికారులకి రూరల్ ఎమ్మెల్యే గారు పంపిస్తూ వారందరికి కూడా తగు ఆదేశాలు ఇచ్చినారు. కొన్ని పనులు చేయగలిగినాయి, కొన్ని పనులు వివిధ కారణాలు చేయలేకపోయినాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారులందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ముఖ్యంగా రోడ్లకు సంబంధించి కానీ డ్రైన్లు కానీ కొన్ని స్థలాలకు సంబంధించిన ముఖ్యమైనవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దీంట్లో ఇప్పటికే రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ సాగునీరు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ అదేవిధంగా సాగునీరుకి సంబంధించి కరెంటుకు సంబంధించి అన్ని విధాలా కూడా ఈ మొదటి 18-19 నెలల్లో చర్యలు తీసుకున్నాం. అయినా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం చాలా విస్తీర్ణ ప్రాంతం, విలీన గ్రామాలు ఉన్న ప్రాంతం, పెద్ద ప్రాంతం. ఎప్పటికప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం విస్తరిస్తూ ఉంది. అందుకని ఇతరితర రోడ్లు కానీ డ్రైన్లు కూడా వస్తున్నాయి. అవన్నీ కూడా ఒకసారి అన్ని విధాలు ఎస్టిమేషన్లు వేసి అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చి దాన్ని కూడా ఫండ్స్ ప్రయత్నం చేస్తున్నాం. అవి వస్తే బ్యాలెన్స్ రోడ్లు డ్రైన్లు కూడా చేయగలమని మేము అందరం కూడా అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం ఎక్కడికక్కడ స్థానిక నాయకులు కానీ అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరం కలిసి సమన్వయం చేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వీలున్నంత వరకు ఏమేమి చేయగలమో వచ్చిన వాటిలో అవన్నీ కూడా అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నాం. దానికి సంబంధించి అటు రెవెన్యూ అధికారులకు కానీ, ఇరిగేషన్ అధికారులకు కానీ, కార్పొరేషన్ అధికారులకు కానీ, హెల్త్ ఆఫీసర్లకు కానీ, కార్పొరేషన్లో వివిధ విభాగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లకు కానీ, మిగతా పంచాయతీరాజ్కి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకు కూడా అవన్నీ కూడా సమన్వయం చేసుకుంటున్నాం. తప్పకుండా కూటమి ప్రభుత్వంలో ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు వీరిద్దరి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ జరుగుతుంది. ప్రజలు కానీ అదేవిధంగా పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కూడా ఈ ప్రజా దర్బార్ని సద్వినియోగం చేసుకోవాలని అందరం కూడా కోరుకుంటున్నాం.